ఇప్పుడు నీకు అసలు అందరూ తెలుసుకోవలసినటువంటి పరమ రహస్యమైనటువంటి విషయం ఒకటి ఉంది. దాన్ని సరస్వతీ గీత అని పిలుస్తారు లోకంలో. ఆ సరస్వతీ గీతని గుర్తెరిగితే మనుష్య జన్మని సార్థక్యం చేసుకోవచ్చు. అంత గొప్ప విషయాన్ని నీకు చెప్తున్నానయ్యా, విను. తార్క్షుడన్న మహర్షి గురించి నీతో మనవి చేశా కదూ. ఆ మహర్షి ఒకప్పుడు సరస్వతీదేవిని ప్రార్థన చేసి తపస్సు చేసి ఆమెను మెప్పించి ఆమె సాక్షాత్కారమును పొందాడు. సరస్వతీదేవి ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైతే ఆవిడ్ని ఒక ప్రశ్న వేశాడు. అసలు ధర్మం ఏది? ఏ పనులు చేసినట్లయితే పుణ్యగతులను పొందుతారు? అంటే శరీరం విడిచిపెట్టేసిన తరువాత ఉత్తమగతులు సంపాదించుకోవడంలో ఖచ్చితంగా ఉత్తమగతులు కలుగుతాయి అని నమ్మడానికి ఏ పనులు చెయ్యవలసి ఉంటుంది? అవి నా మనసుని అంటిపెట్టుకునేటట్టుగా నాకు చెప్పు అని అడిగాడు సరస్వతీదేవిని. అంటే నేను వినేసి ఇంకోళ్ళకి చెప్పడం కాదు, అది నా మనసును అంటిపెట్టుకోవాలంటే అలాంటి పనులు చెయ్యాలన్న కుతూహలం నా యందు నిలబడాలి. అలా నాకు చెప్పమ్మా అని అడిగాడు. అంటే ఆవిడ చెప్పడం ప్రారంభం చేసింది. నాయనా, మేలగు క్రేపుతో పాలు చాలగగల్గి లలితంబగు తొలిచూలు మొదవు పాత్రభూతుండైన శ్రోత్రియునకు నిచ్చు సదమల చరితుడు మొదవు మేన ఎన్ని రోమములుండు అన్ని వేలేడులు సురలోక సౌఖ్య విస్ఫురణనందు భారంబునకు జాలి భూరి సత్వాఢ్యమై బిరుదైన ఎద్దు భూసురునకిచ్చి నరుడు ధేను దశక నిరవందనిచ్చిన ఫలము వడయు మరియు వలువలొసగి చంద్రలోకమునకు సంప్రీతుడైచను కనకమిచ్చి నాకమునకు నరుగు. ఓ తార్క్షివా, నువ్వు అడిగావు కదూ, ఈ దేహమును విడిచిపెట్టిన తరువాత ఉత్తమగతులను పొందడానికి తప్పకుండా గుర్తు పెట్టుకొని చెయ్యవలసినవేవి అని కదూ నన్ను అడిగావు. నేను చెప్తాను, విను. తొలిచూలైనటువంటి ఆవు అంటే అంతకుముందే ఎన్నో దూడలను పెట్టి ఇప్పుడు ఇంకో దూడని పెట్టిన ఆవు కాకూడదు. అదే మొదటిసారి దూడని పెట్టడం. అటువంటి దూడని పొంది ఉండి చక్కగా సాధుగోవై ఉండాలి. అది విపరీతంగా పొడి చేసేది, మిగిలిన వాటికి పోట్లు నేర్పేసేది అయి ఉండకూడదు. చాలా సాధుగోవు అయి చూడగానే చక్కగా ఉన్నటువంటిది, బక్క చిక్కిపోయి వృహప్పంజరం బయటికి వచ్చేసి గడ్డి పరకతో కొడితే పడిపోయేలా ఉండే గోవు కాకూడదు. చక్కగా ఉన్నటువంటి ఆవుని మొదటి ఈతలో దూడతో కలిసి ఉన్నటువంటి ఆవుని ఎవరు పాత్రభూతుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి వెతుక్కుని శ్రోత్రియునకు అన్నాడు. శ్రోత్రియునకు అంటే వేదం మీద నమ్మకంతో బతుకుతున్నటువంటి బ్రాహ్మణుడు ఎవడున్నాడో అటువంటి వాణ్ణి వెతికి పట్టుకుని, వాడు పాత్రుడు కనుక పుచ్చుకోవడానికి అర్హుడు కనుక ఆయనకి ఆ గోవుని దూడతో పాటుగా దానం చేసిన వాడు ఎవరుంటాడో అటువంటి వాడికి ఆ గోవు వెంట్రుకలు ఎన్నున్నాయో చూసి ఒక్కొక్క వెంట్రుకకి 1000 సంవత్సరముల చప్పున సురలోకమునందు ఉంచుతారు, దేవలోకంలో ఉంచుతారు వాళ్ళని. అలాంటి ఆవుని దూడని అటువంటి బ్రాహ్మణుడికి దానం చేసిన వాడికి. అలాగే మొదవు మేన ఎన్ని రోమములుండు అన్ని వేలేడులు సురలోక సౌఖ్య విస్ఫురణనందు భారంబునకు జాలి భూరి సత్వాఢ్యమై బిరుదైన ఎద్దు భూసురునకిచ్చి నరుడు ధేను దశక మిరవందనిచ్చిన ఫలము వడయు. బరువైనటువంటి వస్తువుల్ని మూపు మీద పెట్టుకుని మోసి వెళ్ళగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఒక ఎద్దుని అత్యంత ప్రీతితో బ్రాహ్మణులకు దానం ఇచ్చినటువంటి వ్యక్తికి ముందు చెప్పిన ఆవులు అటువంటివి 10 దానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. ఒక ఎద్దుని దానం చేస్తే నరుడు ధేను దశక మిరవందనిచ్చిన ఫలము వడయు మరియు వలువలొసగి చంద్రలోకమునకు సంప్రీతుడై చను. బట్టలు దానం చేయడం అలవాటు చేసుకున్న వాళ్ళు చంద్రలోకానికి ఎడతారు శరీరం పడిపోయిన తర్వాత. కనకమిచ్చి నాకమునకు నరుగు. ఎవరు బంగారం దానం చేస్తారో వాళ్ళు స్వర్గలోకానికి ఎడతారు. కాబట్టి దానం చెయ్యడం విషయంలో ఇవి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. తన శరీరం పడిపోయిన తర్వాత కొడుకు దానం చేస్తాడని నమ్మడం కాదు, తన శరీరం ఉండగా తాను దానం చేసుకోవలసిన విషయాలు ఇవి మహారాజా. ఇక కృతమతి అయి 7 ఏడులు హుతమహు ఘృతమునను ప్రీతి నొందించిన సువ్రతుడు ఈరేడు తరంబుల పితరులకొని దివికి ఏగు పెంపెసలారన్. 7 సంవత్సరముల పాటు నియమం తప్పకుండా అగ్నిహోత్రుణ్ణి ఆవునీతి ధారల చేత సంతృప్తిపరచినటువంటి బ్రాహ్మణుడు ఎవడు ఉంటాడో, అంటే నిత్యహోమం చేసినటువంటి వాడు ఎవరుంటాడో, బ్రాహ్మణుడే కాదు
ఎవరైనా సరే అలా హోమం చేయించుకోవచ్చు. అలా చేయించిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళొక్కళ్లే కాదు, వాళ్లతో పాటు వాళ్ళకి ముందున్నటువంటి 14 తరాల వాళ్ళని విడుదల చేసి స్వర్గలోకానికి పంపిస్తారు. 7 సంవత్సరాలు అగ్నిని ప్రీతి చెందేటట్టుగా చేస్తాయి. బాగా గుర్తుపెట్టుకో తాక్షుడా అని చెప్తోంది సరస్వతీదేవి స్వయంగా. అందుకని దానికి సరస్వతీ గీత అని పేరు. వెంటనే తార్క్షుడు పొంగిపోయి సరస్వతీదేవి వంక చూసి, అంబ నవాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న రోచిరా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారి ననున్ కృపచూడు భారతి అని అడిగారు. చాలా మంది ఈ పద్యం పోతన గారిది అనుకుంటారు, ఎర్రాప్రగడ గారు. పోతన గారు ప్రార్థనా శ్లోకాల్లో ఉపోద్ఘాతంలో చెప్పుకున్నారు. కాబట్టి అంబ నవాంబుజోజ్వల కరాంబుజ, అప్పుడే వికసించినటువంటి కలువ పువ్వుని చేతిలో పట్టుకున్నటువంటి ఓ తల్లి, శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి, శరత్కాలమునందు ప్రకాశించేటటువంటి చంద్రుని యొక్క కాంతి ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా సర్వశుక్ల సరస్వతి అని తెల్లటి స్వరూపం కలిగిన దాన, ప్రకట స్ఫుట భూషణ రత్న రోచిరా చుంబిత దిగ్విభాగ, అలంకారం చేసుకున్నటువంటి ఆభరణముల కాంతి ఆకాశం వరకు కొడుతుంటే నీ యొక్క కాంతితో నిండిపోయినటువంటి దిగంతములు, దిక్కుల యొక్క చివర్ల వరకు ప్రకాశిస్తున్నటువంటి ఆభరణ శోభ కలిగినటువంటి దాన, శృతి సూక్త వివక్త నిజ ప్రభావ. శృతి అంటే వేదం, వేదంలో చెప్పబడినటువంటి సూక్తముల చేత నీ యొక్క ప్రభావము ఆవిష్కృతమయ్యేటట్టుగా గొప్ప స్థితిని కలిగి ఉన్నటువంటి దాన, భావాంబర వీధి విశ్రుత విహారి, మంచి మంచి ఆలోచనలు అనేటటువంటి వాటి యందు విహరించేటటువంటి లక్షణం ఉన్నదానా. అంటే మంచి ఆలోచన రావడం సరస్వతీ కటాక్షమే. భావాంబర వీధి విశ్రుత విహారి నన్ను కృపచూడు భారతి, అమ్మా నన్ను కృపచూడవమ్మా అని అడిగారు. అంటే తల్లి ఇవి నేను జ్ఞాపకం పెట్టుకుని అనుష్ఠించేటట్టుగా చెయ్యమ్మా జీవితంలో అని అడిగారు. అడిగితే ఆ తల్లి సరస్వతీదేవి సంతోషించింది, ధర్మరాజా, కాబట్టి ఈ లోకంలో ఎవరైనా సరే ఇవి జ్ఞాపకం పెట్టుకుని చేసుకోవలసింది. కనీసంలో కనీసం పిల్ల పెళ్లికి అని దాచుకుంటాం, పిల్లాడి పెళ్లికి అని దాచుకుంటాం, బిడ్డలకి అని ఇళ్ళు కొంటాం, వాకిళ్ళు కొంటాం, తన జీవుని కొరకు అని కనీసంలో కనీసం పిల్ల పెళ్లికి వేసుకున్నట్టే, పిల్లాడికి ఇల్లు కొనడానికి వేసుకున్నట్టే నెలకో 10 రూపాయలైనా దాచుకుని ఆమె చిటికిన వేలు పట్టుకుని ముప్పొద్దులా వండి పెట్టి అనుసరించి జీవితం అంతా అటు ఇంటి పేరు మార్చుకుని ఇక్కడికి వచ్చినందుకు ఆమెని కూడా తరింప చేయడానికి కనీసంలో కనీసం తొలీత పొందినటువంటి ఒక దూడతో కూడిన ఆవుని సద్బ్రాహ్మణుడికి దానం చేశానన్న తృప్తినైనా మిగల్చుకోవాలి కనీసం. అది ఆనాడు చెప్పింది సరస్వతీదేవి, అది ఎప్పటికీ అన్వయమయ్యేదే. కాబట్టి స్తోత్రం చేసింది. అలా ఆమె అనుగ్రహించిందయా. ఆ మార్గాన్ని జ్ఞాపకం పెట్టుకున్న నాడు ఈ లోకంలో ఉన్న ఎవ్వరైనా సరే ఆ పనులు చేసి తరించవచ్చు. ఎంత తేలిక మార్గం అండి నిజానికి. అందుకే అది మరిచిపోతే కోల్పోతాడు. విని వదిలిపెట్టడం కాదు, విని ప్రణాళిక నిర్మాణం చేసుకోవడం. ఖచ్చితంగా ఈ పని చేసేసుకుంటారు. చూడండి, ఏమీ లేకుండా హెల్త్ చెకప్ చేయించుకుంటాం, ఏమైనా ఉందేమో అని అనుమానం కొద్ది. కనీసంలో కనీసం బెనిఫిట్ ఆఫ్ డౌట్ తోటి ఫోన్లే ఏం పోయింది, ఒక్క 10,000 ఖర్చు పెట్టేస్తే కొన్ని అసలు గోవు రోమములు ఎన్నుంటాయి, అన్ని రోమములు ఇంటూ 1000 సంవత్సరములు దేవలోకంలో ఉండడానికి ఫోన్లే ఒక్క 25,000 పోతే పోయిందని సాహసం చేసేయడానికైనా ధైర్యం చెయ్యాలి కాదు. ఏమీ లేకపోయినా పిడరాయిలా ఉండి హెల్త్ చెకప్ చేయించుకోవడానికి వెళ్ళడానికి ఖర్చు పెట్టినా ఖచ్చితంగా ఏదో ఒకనాడు మాత్రం పడిపోతుందిరా, ఇవాళ చెకప్ చేయించుకున్నానని 100 ఏళ్ల తర్వాత కూడా ఇది ఉండదు అన్నదానికి ఖర్చు పెట్టి శాస్త్రంలో చెప్పిన దానికి ఖర్చు పెట్టకపోతే నేను ఎందుకు పూర్తి చేయను. కాబట్టి